సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. లంకేశునితో పెడలిరి సతులు, మేఘము వెంట విద్యుల్ల తలవలే, మధువు గ్రోలిన పద్మముకుల, ముంగురులు రేగే భృంగముల వలే, క్రీడల తేలిన కామిని మణుల, నిద్రలేమి పడు అడుగులు తూలే, దశకంఠుడు దేదీప్యమానముగా, చేరను అశోకవనము వేగముగా. లంకేశుని మహాతేజమునుగని, మారుతి కూడా విభ్రాంతి జల్దెను, దశకంఠుడు సమీపించి నిలిచెను, సీత పైననే చూపులు నిలిపెను, కడలు చేర్చుకొని కడుపును దాచి, కరములు ముడిచి కనుగవదాచి, సుడిగాలి పడిన కదలి తరువలే, కటిక నేలపై జానకి తూలే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. నూర్గురు భార్యలు దేవతా కన్యల వలె సేవిస్తూ ఉండగా, ఆనందిస్తున్న దేవేంద్రుని వలె లంకేశ్వరుడు దేదీప్యమానంగా అశోకవనానికి వెళ్ళాడు. ఆయనతో పాటు ఆయన సతీమణులు కూడా మేఘముల వెంట మెరుపుల వలె వెళ్ళారు. మధువుని సేవించి ఉన్నవారి పద్మముల వంటి ముఖములపై నల్లని వెంట్రుకలు గండు తుమ్మెదల వలె రేగుచున్నవి. రాత్రంతయు రతి క్రీడలలో తేలియాడిన కామినీమణులు నిద్రలేకపోవుట చేత అడుగులు తూలి తూలి పడుచున్నవి. అట్టి స్థితిలో దశకంఠుడు దేదీప్యమానంగా వేగంగా అశోకవనం చేరాడు. లంకేశ్వరుని మహా తేజస్సును చూసి మారుతి కూడా ఆశ్చర్యచకితుడయ్యాడు. లంకేశ్వరుడు అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా సీతను సమీపించాడు. ఆమె పైననే తదేకంగా చూపులు నిలిపాడు. పాపం సీత అసహాయురాలై రెండు తొడలను దగ్గరకు చేర్చుకొని, వాటి మధ్య ఉదరమును ఉంచుకొని, చేతులు ముడుచుకొని, కనులు చూపును దాచుకొని, సుడిగాలి పడిన అరటి చెట్టు వలె కటిక నేలపై పడి ఉంది. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.